ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి బొత్స విడుదల చేశారు. 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 2,280 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్ట్ లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే టీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నిటిని కూడా ప్రిన్సిపల్స్ ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280 ఇది ఇస్తాను మీకు. మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి. టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42. వీటన్నిటికీ ఎస్జిటి 2,280, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2,299, టీజీటీ 1,264. ఈ నెల 12 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి బొత్స తెలిపారు. ఈ నెల 12 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల కానుంది. ఏప్రిల్ 1న ప్రాథమిక కీలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ విడుదల కానుంది. ఏప్రిల్ 7న ఫలితాలు వెల్లడించనున్నారు.